నా జీవితంలో నేను చేసిన తప్పు పెళ్లి చేసుకోవడంరా. నా తోటలు అందరూ మంచి ఉంటే నా జీవితం అంతా గడమైందిరా. అయ్యో అత్తమ్మ ఆయన కింద పడ్డాడు రండి. అయ్యో కొడుక, అయ్యో ఏమండి ఏంటి ఇట్లా పడిపోయిల్లు, లేండి. ఇంకా బీరు కావాలన్నా కట్టుండ తాగిపో మంచి కట్టం పట్టవు. నా బీరాడు అదే పోయి. అయ్యో ఇంకెంత తాగుతారండి, ఆల్రెడీ సోయి లేకుండా తాగిల్లు కదా, మీరు పడుకోండి. కోడలా వీని దగ్గర పైసలే లేవా, గింతగా తాగచ్చుండి వీని దగ్గర పైసలు ఎక్కడి వీనికి ఎవరు ఇచ్చిండు పైసలు? ఏమో అత్తమ్మ నాకేం తెలుసు, పోయేటప్పుడైతే ఒక 200 ఉండే జేబులో. ఎవర్రా కొడుక నీకు ఇంతలా లంచ కొడుకులు ఎవర్రా నీకు సాయిత కూడినోడు? గింతగానం తాగిస్తాండి వాడు నాశనం అయిపోను. అమ్మా ఎక్కువ దాకా మాట్లాడకే చెప్తా. నువ్వు మావాళ్ళని ఇవ్వాలని ఏమనొద్దు. అయ్యో కొడుక గింతగానం తాగితే ఎట్టరా? తాగితే నీ ఆరోగ్యం ఎట్టుంటదిరా నీకు? అయితే అయితే సత్తా కావచ్చు నీ అవ్వ జీవితం. ఇక అవ్వ అయ్యో ఇట్లా చేస్తే ఎట్టరా కొడుక? మరి సత్తి ఎట్లరా నువ్వు? నేనంటే ముసలిదాన్ని ఏ గంగ కలుపుతారు. ఈ కోడల గురించి అన్న ఆలోచించుకోవారా దీన్ని? అయ్యో కొడుక అది నిన్ను నమ్ముకొనే ఉన్నారు కాదురా, నీకేమన్నా అయితే దాని పరిస్థితి ఎట్టరా కొడుక? ఎక్కడి మొక్కది అట్టగా నాకు గతి పట్టింది. అయ్యో కోడల పైన నీళ్ళు తీసుకురా తాగిద్దాం. నానా నానా ఏంది బిడ్డ? అసలు బావ ఏమనుకుంటాను నాకు అర్థం కాదు. మనం వాళ్ళ ఇంటికి పోతాట, వాళ్ళ మన ఇంటికి రావద్దట, ఫోన్ చేసుకుని కూడా చేసుకోవద్దట. ఇక అది గట్టెందుకన్నా నాకు అర్థం కాదు. అది ఇంటికి రాకుండా కానీ ఫోన్లో మాట్లాడద్దట. అదే నాన్న అసలు బావ ఏమనుకుంటాను నాకు అర్థమయ్యట్లేదు. గిట్లుంటుంది దగ్గర మన చెల్లెని ఉంచడం ఎందుకు నాన్న? సపరేట్ తీసుకొద్దాం పైగా. తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితే రారా? నాకు అర్థం కాదు. దాని గురించి ఆలోచిద్దాం నిమ్మలంగా. రాదు తొందరపడకు. తొందరపడకని ఇక్కడ తీసుకొచ్చినావు నాన్న. ఇట్లా కాదు నాన్న, నలుగురు పెద్ద మంది తీసుకుపోయి మాట్లాడదాం బా. పెద్ద మనుషులు తీసుకుపోయి ఎట్లుంటుందో నాన్న? వాళ్ళ ఇంటికి గొడవ అయినట్టు అవుతుంది. ఇక ఏం కాదు నాన్న, నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడదాం. ఇంటేనా ఓకే, లేదని చెల్లెని తీసుకొద్దాం పైగా. ఇప్పుడు నువ్వు పోతే నిన్ను తిట్టే, నేను ఫోన్లో మాట్లాడితే నన్ను తిట్టే. ఇప్పుడు నాలుగు పెద్ద మనుషులు తీసుకుపోయినా అనుకో, వాళ్ళ ముందర తిట్టే ఉన్న పరువు పోతుంది. ఏనా నాకు అర్థం కాలేదు. పరువు అంటాను. ఆయన తాగుతున్న విషయం నా ఊరు మొత్తం తెలిసిందేనా? తాగొచ్చి ఇక్కడ కూడా పెడితే ఇక్కడ మొత్తం అందరూ తెలిసిందేనే. ఇంకా పరువు ఎక్కడ నాన్న? మొత్తం పరువు అయిపోయింది. మనూళ్ళో నలుగురు పెద్ద మనుషులు చెప్పి మాట్లాడదాం బా నాన్న చక్కగా. అట్లా బిడ్డ, నేనే ఒక పెద్ద మనిషిని. తెల్లాలు ఎత్తే నలుగురు చెప్పేవాడిని. ఇప్పుడు నా సమస్య కోసం నేను నలుగురు పెద్ద మనిషి చెప్తే ఎట్లుంటుంది బిడ్డ? నాకు అర్థం కాదు. నువ్వు గిట్లా అంటావు అన్న, నాకు తెలుసు కానీ చెల్లి అక్కడ బాగా పడుకుంటే ఉంటుంది. ఇక ఏం చేయాలో నేను చేస్తా. నాకు వదిలే ఈ విషయాన్ని. అత్తమ్మ ఈ ఆనియన్స్ కట్ చేస్తా, ఆనియన్ ఎగ్స్ కలిపి ఎగ్ కర్రీ వండుకుందాం. సరే కోడలా. సంతోష్ బాగున్నావా? ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ నుండి? నేను వచ్చి వారం అయితే అందరా ఇంట్లో అన్వేషణ అన్నాడా అమ్మ? వాడు ఇంట్లో ఎందుకుంటా అండి బిడ్డ? ఏడదాక్కుంటా కూర్చున్నాడు, వచ్చి కూర్చుందిరా బిడ్డ. అవునా అమ్మ? అసలు వాడు నాకు గలుపులేడమ్మా, మరి నచ్చ చెప్తామంటే. ఎక్కడ సంతోష్, ఆయనకు మేము ఏం చెప్పినా మా మాట అసలు పట్టించుకోవట్లేదు. నేనైతే ఘోరంగా తాగి అగో ఉష్కల పడ్డాడు, తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టినాం. ఏం చెప్పాలి సంతోష్, ఆయన వల్ల వాళ్ళని మొత్తం పర్వంతా పోతుంది. తాగేసి ఇంటికి వచ్చి లొల్లి చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు. తిండి ఇంటలేడు, చక్కగా ఉండలేడు, ఏమనంటే గొడవలు చేస్తాడు. ఇంత ప్రశాంతత లేదు అసలు. సరే నేను చెప్తలే, వాడు అదే డిప్రెషన్ ఉన్నాడు, అలా నుంచి అసలుకే బయటకు వస్తలేడు. సరే సంతోష్, అవి అయిపోయినాయి. ఇంకా ఆ డిప్రెషన్లో తాగితే ఎట్లా చెప్పు? ఇటేమో మా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, కనీసం మన ఇంటికి పంపుడు కాదు కదా, ఫోన్ కూడా మాట్లాడిస్తలేడు. నీకు తెలుసు కదా మీ వాళ్ళంటే పడదని, నువ్వే కొంచెం అర్థం చేసుకుని ఓపికగా ఉండాలి. నేను చాలా ఓపికగా ఉంటాను సంతోష్. నన్ను తిట్టింటికి పంపించిండు, మళ్ళీ అక్కడికి వచ్చి ఎందుకు వచ్చినని చెప్పి లోలు చేసిండు. మళ్ళీ మొన్న అన్నింటికి వస్తే అన్నతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫోన్లు మాట్లాడొద్దంటే అట్లా కూడా సైలెంట్గానే ఉంటున్నా. సరే నువ్వైతే కొన్ని రోజులు ఓపిక రాదు, నీ అన్వేషణతో మాట్లాడతా కానీ. సంతోషం, వాడు తాగేందుకు పైసలు ఎక్కని చెప్తానేవా బిడ్డ? నాకు ఏది అర్థమైతలేదు. అసలు నువ్వు ఏమన్నా ఇస్తానవా బిడ్డ వానికి?
నేను మనకు అసలు ఏం పైసలు పంపిస్తానేమ్మా, అసలు నా ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు, నేను ఎట్లా పైసలు పంపిస్తా చెప్పు. సరే బిడ్డ, వాడు ఎప్పుడైనా పైసలు అడిగితే ఇయ్యకు బిడ్డ, బాగా తాగుతాండు వాడు. సరే అమ్మా, నేనేం డబ్బులు ఇవ్వనులే ఇక. సంతోష్ ఒకసారి ఆయనకి ఫోన్ చేయవా? ఇంతవరకు తిండి దీనిలో ఏం తినలే, ఎక్కడ కూర్చున్నాడో ఏమో. హలో. అరే అరే అన్వేష్ ఎక్కడున్నావురా? ఇంటికి వచ్చినా, ఇంటికి వాళ్ళేవు. ఎక్కడరా? ఇన్నే మన అడ్డకాడ కూర్చొని తాగుతాను అట్లా. అవునా, సరే సరే, నువ్వు ఒక్కడ నేను వస్తానా. సరే కానీ అరే ఇగో బీరు అయిపోతుందిరా, బీరు లేవు. వచ్చేటప్పుడు ఒక 2 బీర్లు పట్టుకురా ప్లీజ్ రా, దండం పెడతారా. సరేరా, నేను తీసుకొస్తా కానీ నువ్వు ఒక్కడనే ఉండు. సరే అమ్మా, వాడు బయట ఉన్నాడట, నేను వెళ్ళి తీసుకొస్తా. సంతోష్, ఆయన మా మాట ఎవరి మాట వినకున్నా నీ మాట వింటాడు కదా, నీకు ముందు నుంచే తెలుసు. కొంచెం ఆయన తాగుడు మానేసేలా చేయవా? సరే, నేను మనతో మాట్లాడతా కానీ మీరు ఏం టెన్షన్ పడకుల్లి. సరే, నేను వెళ్ళొస్తా. అదే అన్న, నువ్వు మనను అని చెప్తానా, ఒక్కసారి బావాలంటే పోయి మాట్లాడేసేద్దాం మరి. అన్న ఈ విషయం వరకు చెప్తలేను అన్న, నీకున్ను ఇద్దరు పెద్ద మనుషులు చెప్పిన అంతే అన్న. అన్న ఇది కుటుంబ విషయం కదా అన్న, ఇట్లాంటి బయట వెళ్తే బాగుండదు, ఇక మనమే మాట్లాడేద్దాం బావతోటి. సరే అన్న. ఏందన్నా ఫోన్లో ఏదో పెద్ద మనుషులను మాట్లాడుతున్నావు? నిజంగానే బావ వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకొని వెళ్తావా? తీసుకుపోయి మాట్లాడతా చెల్లె, అక్కడ చెల్లె ఎంత బాధపడుతుందో ఏదో ఒకటి తెలుసుకుంటా ఇక. సరే అన్న, ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికి తీసుకొని మాట్లాడుతావు, అయినా బావ మారాడు, అప్పుడేం చేస్తావు మరి? మారపోతే ఇంకేం చేద్దాం చెల్లె, అక్కడ డ్రైవర్ తీసుకుందాం, అక్కడ ఎందుకు ఉంచుతాం ఇక? కాదన్నా, డైవర్స్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత అక్కని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అయినా కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది కదా అప్పుడు అక్కది. ఈసారి మళ్ళీ తప్పు చేద్దాం చెల్లె, మన భూమి అమ్మాయినా సరే చెల్లె, ఒక మంచిని చూసి పెళ్లి చేద్దాం ఇక. ఇగో అన్నా, నువ్వెంత మంచిగా యూజ్ చేసినా సరే అక్కది సెకండ్ మ్యారేజే కదా, వచ్చినోడు మంచిగా చూసుకుంటాడని ఏంటి గ్యారెంటీ అక్కని? చెల్లె మంచిగా దొరకదాకా వెయిట్ చేద్దాం, లేదంటే అక్కడ ఇంట్లో ఉంచుకుందాం, కానీ ఆ నరకం అదే చెల్లె ఇక. ఎందుకన్నా ఈ పెద్ద మనుషులు తీసుకొని అక్కడ పంచాయతీ పెట్టుడు, డైవర్స్ తీసుకుండు, బావనే నిమ్మలంగా మాట్లాడు తీరాదన్నా. ఊకో చెల్లె, గాన మాత్రం కానీ అట్లా తావుడు బానిస్తున్నాడు, అసలు ఎవడు మారనే మారాడు అట్లా. పెళ్ళైన కొత్తలో బావ మంచిగానే ఉన్నాడు కదా అన్న, తొందర పడకు, అక్క ఏ విషయం ఉన్నా మనతో చెప్తుంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. లేదే చెల్లె, బాగా భయం ఉండాలంటే 4 పెద్ద మందిని తీసుకొని మాట్లాడితేనే భయం ఉంటుందే చెల్లె ఇక. అత్తమ్మ, రేపు ఒక్కరోజు అయినా తాగకుండా ఉంటే బాగుండు కదా, రేపు మా పెళ్లి రోజు, గుడికి పోతే బాగుండు. పెళ్లి రోజా బిడ్డ? 4 సంవత్సరాలు వెళ్ళి 5 సంవత్సరాలు పడతానే ఇప్పుడు. అవునత్తమ్మ, పెళ్ళైనాక 1 సంవత్సరం మాత్రమే మంచిగా ఉన్నాడు, తర్వాత మొత్తం గొడవలే. సరే, వాడైతే రాని బిడ్డ, వచ్చినాక మనం ఇద్దరం అక్కడ చెప్తాం, రేపు ఒక్క రోజు తాగని చెప్దాం. మనం చెప్తే ఇంటాడు అత్తమ్మ, మనం చెప్పినని చెప్పేసి ఇంకా ఎక్కువే తాగుతాడు. సరే అని గుడికి రాకుండా మంచిదే కానీ స్నానం చేసి ఇంట్లో దేవునికైనా మొక్కుతాడు మొక్కడు. కోడలా పెళ్లి రోజు అని మీ వాళ్ళు పోని ఇట్లా చేయగల, మళ్ళీ తప్పన మీ అన్న వస్తాడు, వచ్చినట్టుంటే వాడు వచ్చి గొడవ చేస్తాడు. అదే అత్తమ్మ, ప్రతిసారి పెళ్లి రోజుకి అన్నయ్య వచ్చి ఆయనకి నాకు బట్టలు పెట్టేది కదా, ఈసారి అన్న వస్తే ఈయన ఎంత లొల్లి చేస్తాడో ఏమో. అవునా కోడలా, మీ అన్న వచ్చాయంటే బాబా అట్లా బాగా గొడవ అవుతుంది, సపరేట్గా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. సరే అత్తమ్మ, మీరు ఆయన వచ్చేది రాంది చూసుకుంటుండండి, నేను వెనకాలకి వెళ్ళి ఫోన్ మాట్లాడతా. వచ్చినవారా సంతోషం? ఒక 2 బీర్లు తీసుకొచ్చినవారా? రే, ఇంత తాగుతారా? ఇంకా తాగి సరిపోతలేదా? అరే ప్లీజ్ రా, ఒక్క 2 బీర్లు తీసుకురా పోరా. అరే తాగిన సార్ ఫస్ట్ ఇంటికి పోదారా. ఇంటికి ఆడే ఉండరా, కొద్దిసేపు కూర్చోరా. అమ్మ, ఒక బీరు ఒక్కటిలో తీసుకొస్తాయి బాబా బీరు. రే, పొద్దున్న నుంచి ఇంట్లో అన్నం కూడా తినలేదట, ఇంట్లో అమ్మ టెన్షన్ పడుతుంది, ఫస్ట్ ఇంటికి పోయి అన్నం తిందాం పదా. అదే నా బాధ అంతా అమ్మ గురించేరా. అరే సంతోష్, ఇగో ఒకవేళ నేను పోయిన తర్వాత అమ్మని మాత్రం జర నువ్వే మంచిగా చూసుకోవాలిరా. రే ఏంద్రా, ఏం మాటలు రావి, ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, ఫస్ట్ ఇంటికి పంపా. అరే నువ్వు నెలకోసారి నత్తావు కదరా, వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి నమ్మని అయితే కలిసిపోరాడు. రే ఫస్ట్ ఇంటికి పోందారా, బాధపడదు కదా. ఇప్పుడు ఏమైందిరా? ఇంకేమున్నారా, జీవితమే మొత్తం అయిపోయింది. ఇగో రేపు ఎట్లా బీర్లు తీసుకురాలి కానీ పోయేటప్పుడు బెల్ట్ షాప్లా నీ పేరు మీద ఒక 2 బీర్లు చెప్పిపోరా ప్లీజ్ రా. రే అమ్మకి డౌట్ వచ్చింది రే, పైసలు ఎక్కని చెప్తానని. నేనే ఇస్తానని తెలిసింది, అమ్మ నాకు పైసలు ఇవ్వకని చెప్పింది. అమ్మ అట్లనే అంటుందిరా, దాని మాట నేను పట్టించుకోక. ఇక తాగుకునే ఉండలేకపోతాను ఇప్పుడు, అసలు మొత్తం తలకాయ మొత్తం ఇట్లా ఘోరం అవుతుంది, నాలుక మొత్తం ఇట్లా పిలుచుకపోయినట్టు అవుతుందిరా. ప్లీజ్ రా, ఒక్క 2 బీర్ల మందిని చెప్పిపోరా, లేకుంటే రాత్రి అసలు నిద్ర పడతలేదురా. అరే నీకు తాగుడే అలవాట్లేదు, నేను అప్పుడో ఎప్పుడో తాగుతాను, నువ్వు అద్దనేటోనివి. నువ్వేంద్ర ఇట్లా తయారైనావు, తాగకుండా ఉండలేకపోతాను.
ఏమో రా ఇక అలవాటు అయితే రా, అసలు తాలేకుండా పోతాను రా. ప్లీజ్ రా, పైసలు ఉన్నాయి జేబులు, ఏమైనా పైసలు ఉంటాయి రా ప్లీజ్ రా. రే ఫస్ట్ ఇంటికి పోదాం పదా, నేను సాయంత్రం బీరు తీసుకుంటా కానీ దా. అదే తీసుకోవాలమ్మా సాయంత్రం అయితే పక్కా. సాయంత్రం తీసుకుంటా కానీ దారా ఫస్ట్. నాన్న అక్కెందుకు ఫోన్ చేస్తాంది? మాట్లాడు బిడ్డ ఎందుకో. హలో అక్క. చెల్లె అందరు బాగున్నారా అని? ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నాం అక్క. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. రేపు మీ పెళ్లి రోజు కదా, నువ్వు బావ రేపు వస్తారా ఇంటికి? ఆయన మీతో ఫోన్లే మాట్లాడదాను అనబట్టే ఇంకా ఇంటికి వచ్చేటట్టు ఉందా నా పరిస్థితి? ఇక అయిందేదో అయిపోయింది అక్క. పండుగలకు ఇలాంటి రోజులకే కదా మనం కలుసుకునేది. బావకి ఏదో ఒకటి చెప్పి నచ్చేపి తీసుకొని రారాదే. తీసుకొచ్చుడు కాదా చెల్లె, రేపు పెళ్లి రోజు కదా, మీరు నాకు ఫోన్ గిట్లా చేయగలనా? చేయకులని చెప్పడం చేసిన. ఏందే అక్క అసలు నీ బతికి ఇట్లా అయింది? అందరూ పెళ్లి రోజులు ఎంత మంచిగా జరుపుకుంటున్నారు, నీకేది లేదు. ఏమో తీయ చెల్లె, మేమైతే మంచిగానే ఉంటున్నాం, నా మీద ఏం రంది పెట్టుకోకులే. సరే అక్క. అమ్మును నాన్న ఇక్కడే ఉన్నారు, నేను నాన్నకు ఫోన్ ఇస్తున్నా, ఒకసారి మాట్లాడు. హలో బుజ్జవా, బాగున్నావారా? మంచిగానే ఉన్నా నాన్న, మీరు బాగున్నారా అని? అమ్మ ఆరోగ్యం బాగుందా? మేము మంచిగా ఉన్నాం బుజ్జవా. మీరు ఎట్టున్నారా? రన్నంతా నేనేరా, తెల్లాళ్ళు అయితే ఎట్టున్నారా అని. నాన్న అప్పటికంటే ఇప్పుడు ఏం అంత తాగట్లేదులే, ఇప్పుడు మేము బాగానే ఉంటున్నాం. అట్లా బుజ్జవా, మేము బాధపడదా అని అబద్ధం చెప్తానా, లేకు నిజంగానే మంచిగా ఉంటానులా? అరే నాన్న మాకేం కాలేదే, మేము మంచిగానే ఉంటానా, మీరేం రంది పెట్టుకోకులే. సరే బిడ్డ, రేపు ఎట్లా అని పెళ్లి రోజు కదా, అల్లు నువ్వు గుడి వేయి రాలి, మంచిగా ముక్కొని రాలి. సరే నాన్న వెళ్ళొస్తాం. సరే బిడ్డ, మా డబ్బులు గిట్ల సరిపోయానా మరి అన్న పంపించానా? ఇప్పుడేం అవసరం లేదు నాన్న, మొన్నే పంపినావు కదా, అవైతే ఉన్నాయి, ఏం అవసరం లేదు. సరే బిడ్డ, ఇప్పుడు అమ్మ కూడా ఇప్పుడు నా దగ్గరనే ఉన్నది, ఇక చాండోలే కదా, మాట్లాడు. హలో బుజ్జవ్వా. అమ్మ మొక్క నొప్పులు తగ్గినాయా? ఇప్పుడు ఎట్లున్నావే? కాళ్ళ నొప్పులా బిడ్డ? అట్లనే ఉన్నాయి. నువ్వు అల్లుడు అత్తమ్మ బాగున్నారా? మేమందరం మంచిగా ఉన్నామమ్మా. రేపు నువ్వు అల్లుడు గుడికి పోయి దేవునికి మంచిగా మొక్కులు బిడ్డ. నీకు కొడుకో బిడ్డ అన్న పుడతాయి, అప్పుడు అల్లుడు మారుతాడు. సరే అమ్మా. అన్న ఏం చేస్తాండే? అన్న లేడు బిడ్డ, బయటికి పోయిండు. సరే అమ్మా, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఆకలి అవుతుంది కావచ్చు, ఆయనకు అన్నం పెడతా. బాయ్. సరే బిడ్డ, జాగ్రత్త. కొడుక ఎంతసేపు అంటావురా? గింత పొద్దెక్కింది, లేచి కూసో, లేరా? ఏంది అమ్మా పొద్దు పొద్దుగాలు ఎందుకు లేపుతాను? పర్లేదా నీకు? కొడుక ఇలా పెళ్లి రోజు కాదురా, కోడలు లేచి తానం చేసి తయారై ఉన్నది, లేచి గుడికి పోదు కాదురా నువ్వు తానం చేసి? అవ్వా ఏం పెళ్లి రోజే అవ్వా, అమ్మ పెళ్లి రోజు అని చెప్పేసి నిద్రంతా పోయినావు. అవ్వ నాకు ఇవన్నీ ఇష్టం ఉన్నాయని తెలుసు కదా నీకు, పీరు కూడా అయిపోయింది. సప్లై లోపలికి ఉన్నాడా? కొడుక అది ఎంత అన్నా భరిస్తుంది కాదు కొడుక, ఇలా ఒక్కరోజు పోరా గుడికి తానం చేసి ఆ తయారై ఆడ కూర్చున్నది. ఆ దేవుడు నాకు ఏ మంచి చేసిందని చెప్పేసి నేను పోయి గుడికి పోయి ఆ దేవుని మొక్కల్ని అమ్మ. నాకు ఆ దేవుడి మీద ఎప్పుడో నమ్మకం పోయింది. నన్ను పొద్దు పొద్దుగానే ఉర్రియకు, నాకు క్రాక్ లేపకు. ఎప్పు లోపలికి పో. కొడుక నీకోసం కాకుండా కానీ కోడల కొరకన్నా పోరా, దాని బాధ అర్థం చేసుకోరా, ఇలా ఒక్కరోజు పోరా గుడికి. అమ్మ ఇప్పటికే చాలా ఓవర్ చేసినావు, సాలిగా నువ్వు కుడ మీద బాగా ప్రేమ పొంగబోతుంది. ఏంది ఏంది నాకు అర్థం కాదు. కొడుక ఇలా ఒక్కరోజు అని అర్థం సంతోషంగా ఉంచారాదురా, ఎందుకురా కొడుక దాన్ని ఊరికే బాధ పెడతావు నువ్వు? నీ అవ్వ తీసి అందుకొని సట్ట తరకాయ పడుతుంది. ఏమండి లేచిల్లా? ఇగో రండి హారతి తీసుకుందరు. నాకేం మంచి జరిగిందని చెప్పేసి వచ్చి హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టి బొట్లు పెట్టుకోవాలి. నాకు ఇవన్నీ ఇష్టం ఉన్నాయని తెలుసు కదా. లోపల ఇవాళ మన పెళ్లి రోజు కదండి, ఎట్లా మీరు గుడికి రావట్లేదు, అట్లీస్ట్ హారతి తీసుకొని ఆశీర్వదించండి. అట్లా కాదే, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇట్లాంటి అంటే ఇష్టం ఉన్నాయని చెప్పేసి. పొద్దు పొద్దుగానే అది వచ్చేమో నిద్ర చెప్తుంది, నేనేమో హారతి అని చెప్పేసి ఆ పల్లెం పట్టుకొని వస్తూ. ఏంది నాకు అర్థం కాదు. అట్లా కోపానికి రాకండి, ఎన్నో అయిందేదో అయిపోయింది. ఇగో అక్షంతలు తీసుకొని ఆశీర్వదించండి. నీ అవ్వ నీకు చెప్తే అర్థమవుతుంది. అది నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అక్షంతలు ఏంది, గుడికి పోడేంది, పూజ ఏంది, నువ్వు అది మొత్తం ఇద్దరు కలిసి కథలు పడతా అరే లేకిడి ముఖం దానా? ఏంటండి మీకంతా పిచ్చి లేచిన? ఎందుకంటే కింద పడేసిళ్ళు? అయ్యో కొడుక నీకేమైందిరా? అసలు నీకేం నాశనకాలం కూడిందిరా? అత్యంతలుగా నేలకు కొట్టుకుంటారా ఎవడన్నా? అయ్యో కొడుక ఏంద్రా నువ్వు గిట్లెందుకు చేస్తాను రా? మన ఇంటికి ఏమన్నా చేస్తాను అర్రా గిట్ట తయారు? నోరు మూసుకో, నువ్వు చేయబట్టే ఇట్లా తయారైతుంది ఇంట్లో. మళ్ళీ నీ అవ్వ దీన్ని ఇద్దరు లేకుండా చేస్తా ముందే చెప్తానా. అయ్యో దేవుడా ఎందుకు ఇట్లా చేస్తానవరా నువ్వు? ఎవరన్నా నీకేమన్నా మంత్రాలు గిట్ట చేస్తాను లారా? నీకేమన్నా గిట్ట తయారైనావు నువ్వు? అసలు
నాకెవడో మంత్రాలు చేసిన అవసరమే ఉన్నదే. ఇగో ఈ నల్లికుట్లోది పెద్ద మంత్రగత్తె మన ఇంట్లో ఉన్నది కాదే. ఎప్పుడైతే ఇది మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పంచదే కాదే మొత్తం జీవితాలు మొత్తం నాశనమైనాయి. ఇప్పుడు నేనేం చేసినా అండి, ఇన్ని మాట్లాడుతున్నారు. మన పెళ్లి రోజు కదా అని హారతి తీసుకోమన్నా, అది కూడా తప్ప. పొద్దుగా లేచి నీ లేకుని ముఖం చూసుడే నాకు పెద్ద దరిద్రమే అంటే ఇంకా నన్ను పనుకున్న లేపి హారతి ఇస్తారా అనే నీ అవ్వ ఇంకొకసారి కనుక ఇట్లాంటి ఏమైనా చేసినా అనుకో నరకుతా. నేను ఎవరికేం పాపం చేసినా అండి, నాకే ఇట్లా అవుతుంది. పాపాలు పుణ్యాలు కాదు, ఇలా పెళ్లి రోజు కాదని చెప్పేసి మీ వాళ్ళు ఫోన్లు చేసుడు ఎవరన్నా ఇంటికి ఖర్చు రోజు చేసిళ్ళు అనుకో ఇక నా లోపల ఉన్న సైకో కానీ చూస్తారా మీరు ముందే చెప్తాను నేను. ఇక మీరు చెప్పినప్పటి నుంచి వాళ్ళతో ఫోన్ ఇట్లా మాట్లాడతలేరు కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఏంది నువ్వు మీ వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడుతావు నేను నమ్మన్నానే. నువ్వు పెద్ద దొంగదానివే, నాకు తెలియకుండా ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు వాళ్ళతోటి. అమ్మ ఈ రోజున కనుక వాళ్ళు కనుక ఇంటికి వచ్చినట్టు ఫోన్లు చేసినట్టు నాకు తెలియాలి. దీనికి ఉంటుంది నేను ముందే చెప్తాను. ఇక మళ్ళీ ఎడిపోతాను రా కొడుక, ఇలా ఒక్క రోజన్నా ఇంటికి అంటారా అదో సంతోషంగా. ఏంది సంతోషమా? నీ అవ్వ అది సచ్చిన రోజే నాకు సంతోషం ఉంటుంది. ఈ ఇంట్లో బదులు సపరేట్గా బెల్ట్ షాప్లో పోయి నాకు బిల్లు తాగింది మంచిది. నీ అవ్వని కొడలా ఏడవకు, ఊకో బిడ్డ ఏడవకు, వాడు వేయండి కానీ ఏడవకు. ఇంకా ఏడవకుండా ఏం చేయాలత్తమ్మా, నా బతుకంది ఇట్లా ఏడ్చుడే అయిపోయింది. ఇక అన్న కవర్ పెట్టుకుని ఇటు బయలుదేరినావు, ఎటు వెళ్తున్నావు? ఈరోజు చెల్లెని బాగుంది, మ్యారేజ్ డే కదా చెల్లె, 10 సంవత్సరాలు బట్టలు పెడతా కదా వాళ్ళకు, ఈసారి కూడా బట్టలు పెడదామని పోతాను. ఇక ఎందుకన్నా వెళ్ళడం, అక్క వద్దని చెప్పింది కదా, మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అనవసరంగా గొడవలు అవుతాయి. నేనేమన్నా తినడానికి పోతానా ఉండడానికి పోతానా చెల్లె? బట్టలు పెట్టి సపరేట్గా వచ్చేస్తా. నేను అక్కతో ఫోన్ మాట్లాడినా అన్న, అక్క వద్దని చెప్పింది. ఈసారి పెట్టకపోతే ఏమవుతుంది అన్న? ఏందే చెల్లె, ఇక బావ భయపడి నేను ఊరుకున్నాను చెల్లె. 10 సంవత్సరం బట్టలు పెడుతున్నా, ఈ సంవత్సరం కూడా పెడతాను. నాకు చెల్లె సంతోషం ముఖ్యం. సరే అన్నయ్య, ఆ బాగుంటే మాత్రం ఏం గొడవ పెట్టుకోకు. బాబు ఏమన్నా కూడా సప్పుడు చేయకుండు, నువ్వు తీసుకుపోయిన బట్టలు పెట్టిరా. నా తెలియదు చెల్లె, పెళ్లి వదిలేడం గొడవ పడతారా? నేనైతే వెళ్ళేసి వస్తాను మరి. కోడలా ఇంకేడతాను, అయిందేందో అయిపోయింది కానీ నువ్వు ఇంట్లో ఖర్చుగా ఆనందిందిరా. ఏందత్తమ్మా నేనేం చేస్తానో చెప్పు, ఈ పెళ్లి రోజు కూడా ఆశీర్వదించమని చెప్తే గంత పెద్ద లొల్లి ఎత్తాడా? నేనేం చేయాలా కోడలా? నేను ఇస్తాం అన్ని తీర్లు చెప్పబడితే వానికి, నా మాట వస్తాం వింటలేడా, నేనేం చేయాలి బిడ్డ? అత్తమ్మ నేనేం తప్పు చేసినా చెప్పు. ఆయన మా ఇంటికి పోకని చెప్పిండు, పోతలేను. ఫోన్లు మాట్లాడకని చెప్పిండు, ఫోన్లు మాట్లాడుతున్నాను. ఇంకా ఎందుకు నా మీద కోపము? అదే కోడలా, నీకు చెప్పలేక అటు వానికి చెప్పలేక నేనే నడవ పిచ్చి లేచిపోతానా? అసలు తాగుడు అలవాటు లేని వానికి ఎట్లా తాగుడు అలవాటు అయిందో నాకే అర్థమైతలేదు. అదే అత్తమ్మ, నేను అందరు అమ్మాయిలు లెక్క చీరలు కావాలి, షాపింగ్లో పోతే సినిమాలు తీసుకుపోని అడుగుతున్నానా? ఆయన చెప్పినట్టు తింటున్నా, ఆయన కొట్టినా తిట్టినా పడుతున్నా, ఇంట్లో ఏదున్నా అడ్జస్ట్ అయి ఉంటున్నా కదా. ఇంకెందుకు నా మీద కోపం ఆయనకి? ఏడవ కోడలా, వానికి భగవంతుడే బుద్ధి చెప్పాలి, నువ్వు ఏడవకు ఇగల అన్నం తిందుపాలి. అమ్మాయి ఏందే అన్న, అసలు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఏమైతుంది బిడ్డ, ఇలా పెళ్లి రోజు కదా, బావకు అక్కకు బట్టలు పెట్టి మంచి చెడ్డలు తెలుసుకొని వస్తాడు. అసలే గొడవలు అవుతున్నాయి, ఇటోళ్ళు అటు పోవద్దు అటోళ్ళు ఇటు రావద్దన్నాడు. మళ్ళీ అన్న పోయినందుకు మళ్ళీ గొడవ కాదా అని అమ్మ. బిడ్డ పోకపోయినా కూడా మళ్ళీ వత్తలేరని మనల్నే బదనం చేస్తాడు. అన్న అయితే పోయిండు కదా, పోయిరా అని. అక్కడ అక్కేమో దొంగ చాటుగా నాకు ఫోన్లు చేసుకుంటా మనం అటు పోవద్దని చెప్పింది. అన్నేమో అక్కడికి పోయిండు, అక్కడ ఎట్లుంటుందో ఏమో మరి. అవునా బిడ్డ, మరి అన్న పోయే సంగతి అక్కకి ఎరికేనా? తెలియదే అమ్మ, నేను చెప్పలేదు. అవునా బిడ్డ, మరి అక్కకు ఫోన్ చేసి చెప్పు. సరే అమ్మా. హలో చెల్లె. అక్క హ్యాపీ మ్యారీడ్ లైఫే. థ్యాంక్ యూ చెల్లె. ఏమైంది అక్క అంత డల్గా మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందే కదా నా చెల్లె బావ గురించి, పొద్దున్నే గొడవైంది. ఈ పెళ్లి రోజు కూడా బావతో గొడవ ఎందుకే? మళ్ళీ ఏమైంది? ఎక్కడ గొడవ వచ్చింది? ఏం చెప్పాలని చెల్లె, గుడికి రమ్మంటే రాలే, కనీసం అక్షంతలు తీసుకొని ఆశీర్వదించంటే వాటిని కింద కొట్టేసి మళ్ళీ తాగడానికి పోయిండే. ఇక మారాడా అనే బావా? ఛీ, అయినా అన్న మీ ఇంటికి వస్తాను బయలుదేరిండే. ఏంది చెల్లె, అన్ని ఇప్పుడు ఎందుకు ఇంటికి వస్తున్నాడు? అసలు ఇప్పుడు ఆయన మస్తు కోపం మీద ఉన్నాడే. ఇక నీకు తెలిసిందే కదా అక్క, ప్రతి సంవత్సరం నీ పెళ్లి రోజుకి అన్న వచ్చి బట్టలు పెడతాడు, అందుకే బట్టలు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు బట్టలు గిట్టలు ఎందుకే? ఇప్పుడు మాకు ఏం వద్దే, అన్నకు వద్దని చెప్పే. అందుకే నీకు ఫోన్ చేసి చెప్దామనే చేసిన అక్క. ఆల్రెడీ అన్న దగ్గర రావచ్చు. అయ్యో, ఇప్పుడు అన్నింటికి వచ్చి నేను చెప్పేసి తెలిసింది అనుకో, ఆయన పెద్ద లొల్లి ఎత్తాడే. సరే నేను అత్తమ్మకి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాలే, ఉండు. అత్తమ్మ. ఏది కోడలా? అయ్యో అత్తమ్మ, మా చెల్లి ఇప్పుడే ఫోన్ చేసింది, అన్న బట్టలు తీసుకొని ఇంటికి వస్తున్నాడట. అయ్యో, అసలే కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు మీ అన్ని ఇంటికి వచ్చినట్టే మళ్ళీ బావకు బామ్మకి మళ్ళీ లొల్లి అవుతుంది కావచ్చు కదా బిడ్డ.
ఏమో అత్తమ్మ నాకేం తెలుసు, ప్రతి సంవత్సరం బట్టలు పెడతాడు కదా పెళ్లి రోజున, అందుకే వస్తున్నాడట. సరే బిడ్డ, వచ్చినోడు రాని, ఎట్లయినా వాడు ఇంట్లో లేడు కదా, వచ్చినోడు తొందరగా బట్టలు పెట్టి పోనీ మళ్ళా. ఏమో అత్తమ్మ నాకు మస్తు భయం అవుతుంది. ఇప్పుడు అన్నీ వచ్చిన విషయం అని తెలిసింది అనుకో, మళ్ళీ నన్నే అంటాడు దేవుడా. అత్తమ్మ అన్నయ్య వచ్చిండు. అల్లుడా బాగున్నారా బిడ్డ? బాగున్నా అత్తమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం బిడ్డ మేము. అన్న ఫోన్ చేయకుండా వచ్చినావు, ఇంట్లో అమ్మా నాన్న బాగున్నారా? అందరు బాగానే చెల్లె, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్స్ అన్నయ్య. సరేరా, మరి ఇంట్లో బాగలేరా? ఎటు వెళ్ళినరా? లేడన్నయ్య బయటికి వెళ్ళిండు. అవునా చెల్లె, సరే కానీ బావకు నీకు బట్టలు ఇచ్చిన చెల్లె, బావ వచ్చినాక ఇద్దరు కలిపి పెడతా. సరే అన్న, తెలిసిందే కదా బావ మీ మీద మస్తు కోపం మీద ఉన్నాడు. అటోలు ఇటు రావద్దు ఇటోలు అటు పోవద్దని కండిషన్లు పెట్టండి. ఇప్పుడు చూసిండు అనుకో పెద్ద గొడవ అవుతుంది. చెల్లె నేను బట్టికి వచ్చినానే, ప్రతి సంవత్సరం బట్టలు పెడతా పెళ్లి రోజు అని చెప్పేసి ఈ సంవత్సరం పెడదామని వచ్చింది. అయినా బట్టలు పెట్టి కూడా తప్పేనా చెల్లె? సరే అన్న, నువ్వు వచ్చినావు కదా, నన్ను చూసినావు, సంతోషమే నాకు. ఇప్పుడు ఆయన వచ్చిండు అనుకో గొడవ అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళను. ఇక ఏంది చెల్లె అంతగానో భయపడతాను? అత్తమ్మ మా చెల్లె మంచిగుంటా అని చెప్పి మీ ఇంటికి ఇచ్చినావా? ఇంతగానో భయపడుతుంది అత్తమ్మ, ఇట్లయితే ఎట్లా అత్తమ్మ అసలు? ఏమో అల్లుడా, నాకే అర్థమైతలేదు. నా కొడుకు ఎట్లా చెప్తాండో. పెళ్ళి అయినాక కొత్తలో 1 సంవత్సరం దాకా ఎంత మంచుకున్నాడు బిడ్డ, మీకు తెలియదా? అదే అత్తమ్మ, పెళ్ళైన కొత్తల బావ మాత్రం చాలా మంచిగున్నాడు అత్తమ్మ. కాకపోతే ఈ 3 సంవత్సరాల బట్టి ఆయన తాగుడు తినుడు తిరుగుడు చెల్లెని ఎంత బాధ పెడుతుందో తెలుసు అత్తమ్మ. అయ్యో అల్లుడా, నాకు తెలియదా బిడ్డ? కోడలా నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నా. ఎప్పుడన్నా నేను బాధ పెట్టి నా బిడ్డ నేను. అయ్యో అత్తమ్మ, నేను అట్లా అంటలేను అత్తమ్మ, నాకు బంగారం లాంటి బావ దొరికినాని అనుకున్నా అత్తమ్మ. కాకపోతే ఈయన ఇట్లెందుకు చెప్తుండో మాకు అసలు ఏం అర్థమవుతలేదు అత్తమ్మ. ఏమో అల్లుడా, వాడు ఎవ్వరికి ఏం చెప్తలేడు, లోపల వాడే బాధపడతాడు బిడ్డ. ఇక మీరే అర్థం చేసుకోవాలి. సరే అన్న, నువ్వు నా గురించి ఏం రంది పెట్టుకోకు, నేను మంచిగానే ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సరేరా అన్న ఆయన వస్తాడు, ఆయన ఏమన్నా నువ్వు అస్సలు పట్టించుకోకు. అగో బాంబేడితే ఎప్పుడు వచ్చినట్టున్నావు, వచ్చిన విషయం చెప్తే మటన్ తీసుకొని వస్తుంది కదా. బావా బాగానా బావా? బాంబాడిది ఇక ఇన్ని రోజులు బట్టి నువ్వు మా ఇంటికి రాలే కదా, నువ్వు వస్తలేవని చెప్పేసి అదే బాధలు ఉంటాయి. ఇక నువ్వు ఇవాళ ఇంటికి వచ్చినావు కదా, మస్తు సంతోషంగా ఉన్నా పో. అదే బావ పెళ్లి రోజు కదా, ప్రతి సంవత్సరం వస్తా కదా, సో అదే అని చెప్పేసి ఇవాళ కూడా వచ్చిన బావ. పెళ్ళి రోజు అని చెప్పేసి కలిసిపోదామని వచ్చినావా? కొంచెం నువ్వు పక్కకుండు వస్తాయి. లెక్కిడి మొక్క నీకేం చెప్పిండే? మనోళ్ళు అటు పోలేదు అటోళ్ళు ఇటు వచ్చలేదు అని చెప్పేసి అన్నానా? ఫోన్లు గిన్నె చేసుకోవడానికి బంద్ అని చెప్పేసి అన్నానా? మళ్ళీ ఇదేందే ఎట్లా వచ్చిండే మీ అన్న ఇంటికి? ఫోన్లు చేసి పిలిపించుకున్నావా నేను రమ్మని? ఏవండి మీరు మా వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారు కదా, అందుకే ఈ విషయం చెప్పలేదు, వాళ్ళకి ఆ విషయం తెలియదు. అబ్బా ఏమన్నా మాట్లాడుతున్నావా? వాళ్ళకి తెలియదా నువ్వు? ఇప్పుడు ఏం లేదు, మీ వాళ్ళను తీసుకొచ్చి గొడవ చేద్దామని చెప్పేసి నువ్వు మీ వాళ్ళని రమ్మన్నావు, అంతే కదా? ఇక అయ్యో బావ చెల్లెని ఏమనకండి, అసలు నేను వచ్చే విషయం కూడా చెల్లెకేం తెలియదు, నేను చెప్పకుండా సడన్గా వచ్చేసిన. అరే బాంబర్ది, నాకు బీపీ లేపక రే, నువ్వు నాతోటి మాట్లాడే అక్కే నీకు లేదు, నువ్వు మాట్లాడకంతే. ఇక అసలు అట్లా కాదు, ఏందే నాకు చెప్పు, ఎందుకు వాళ్ళు మన జీవితాల్లో కత్తాళ్ళు? నీకు నాతో ఉండు ఇష్టం లేదంటే నువ్వు వాళ్ళతో వెళ్ళిపో, అంతేగాని నాకు ఈ పెంట తీసుకొచ్చి నాకు అంత పిచ్చి లేపకే. అయ్యో నిజం బావా, నాకు నిజంగా తెలియదు, ఇప్పుడే ఇంటికి వచ్చిన చెల్లె చెప్తాంది, ఇప్పుడే పోదాం అనుకుంటా మీరు వచ్చేసారు బావా. ఏమన్నా బాంబర్ది, ఇక నువ్వు ఆవురా. లేకిడి మొక్కందానా, నలుగుతున్నాను. ఇగో ఎట్లా మీ కూడా వచ్చింది కదా, ఇగో నీకు నాకు తెలిసే నువ్వు నాతోటి ఉండు నీకు ఇష్టం లేదని చెప్పి నాకు అర్థమవుతుంది. పోతే మీ బండికి సపరేట్గా మీ ఇంటికి పోయే, నాకు ఈ మెంటల్ టెన్షన్, నాకు ఈ పిచ్చి లేసు, నాకు అంత సైక్ అవుతుంది, నువ్వు ఉండకే కాదు పోవే. అట్లేం లేదు బావా, మా చెల్లెని ఏమనుకోండి బావా, మీకు దండం పెడతా బావా, అసలు నాదే తప్పైంది బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకోండి బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకోండి బావా, ప్లీజ్ బావా దండం పెడతా బావా అర్థం చేసుకోండి బావా, ప్లీజ్ బావా. ఇగో నా ముందు నీ యాక్టింగ్ లద్దురా రే బాంబర్ది, నా దగ్గర రాకరా, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ కాసి వెళ్ళిపోను. సరే బావ తప్పైంది బావ, అంత నాదే తప్పు బావ, ప్లీజ్ బావ దండం పెడతా బావ అర్థం చేసుకోండి బావ, ప్లీజ్ బావ ప్లీజ్. ఈ యాక్టింగ్ లాగద్దురా, బో వెళ్ళిపోను. అత్తమ్మా చెల్లె నేను పోయేస్తా మరి. అది కాదే, నీ చేతిలో ఎంతో కవర్ అవ్వబడుతుంది, ఏంటిదే అది? ఆ కవరా బావా, అది సంవత్సరం నీ గురించి చెల్లె బట్టలు పెడతాయి కదా బావ, ఈ సంవత్సరం కూడా బట్టలు పెడదామని వచ్చినావా? అరే బాంబర్ది, ఇక మీరు గొప్పోళ్ళు, మేము లేకిడోళ్ళం. ఇక నువ్వు ప్రతి సంవత్సరం ఆ పెళ్ళిలోకి పెట్టే బట్టలతోటే మేము సంవత్సరం అంతా ఉంటానని చెప్పేసి మా బట్టలు తీసుకొచ్చినామారా? లేకిడి మొక్కందానా? వాడు తీసుకొచ్చుడు సరే, నువ్వు తీసుకున్నాడు సరే, నీ అమ్మ ఆ గ్యాస్లో తెపోవే, ఆ బట్టలు ఇప్పుడే తగలబెడతా, తీసుకురా పోవే. ఏంది బావ అట్లా మాట్లాడుతున్నావు? ప్రేమ కొద్ది పట్టుకొచ్చిన బావ బట్టలని కాల పెడతా అంటావేంది బావా? అబ్బో చూస్తావానే, నా బాంబర్ది ప్రేమతోటి బట్టలు తీసుకొచ్చినట, ఇంత ప్రేమ నేను తట్టుకోలేనే వామ్మో. ఇక ఆ బట్టలు తీసి వాడి ముఖాన పడే. ఏంద్ర కొడుక ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి వచ్చిన బామ్మారిని ఎల్లగొడతావు, బట్టలు గాలబెడతానంటాడు, అసలు నీ మెదడు పని చేస్తాందారా? ఇగో తల్లి అవ్వా, ఇది నీకు అనవసరం లేని ముచ్చట, నువ్వు అనవసరంగా ఇలా మాట్లాడి నాకు చిరాకులు ఎప్పియకు, అర్థమవుతుందా?
నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే సరిపోతుంది. ఇలా వీళ్ళ ముందు మాట్లాడి షో చేయకు. ఏంద్రా బాగా మాట్లాడుతావు, నోరు ఎక్కువ లేస్తుంది ఏంద్రా? ఇంటికి వచ్చిన బామ్మర్దిని తిట్టి వెళ్ళగొడతావు, దాన్ని పొద్దుసంత దాన్ని ఏడిపిస్తావు. ఏమో పోనీ అనుకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తావు నువ్వు. నీకు ఎక్కువ నోరుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా, నువ్వు ఎవరు పడతావు వాళ్ళని అనుకుంటా, ఎక్కడ పడతాకనే తాగి పండుకుంటా. నువ్వు ఇట్నే చేసినావు అనుకో, పోలీసులో చెప్పి పోలీస్ స్టేషన్లో వేసి తన్నిస్తా నిన్ను. ఆహా, ఈ నన్ను పోలీస్ స్టేషన్లో వేసి తొక్కిస్తావానే అమ్మా? నాకు చూసినాను నలుకుట్లా చూసినావు రబ్బా మరిది. ఈ రోజున నా తల్లికి నా కొడలు ఎక్కువైంది, అల్లుడు ఎక్కువైంది, కానీ కన్నా కొడుకును పోలీస్ స్టేషన్ వేసి తొక్కిస్తుందట. గదిగా చిన్నప్పటి సంది నిన్ను కొట్టక తిట్టక ఇంతగానం దాస్తే నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే నీకు ఎట్లా బుద్ధి వస్తుంది, ఎట్లా జ్ఞానం వస్తుందిరా? నువ్వు ఇట్లా చేస్తా అంటే మేము ఎంతగానో చూడాలిరా నిన్ను. మరి సరే అమ్మా, నాకు ఈరోజు మంచిగా అర్థమైంది. నీకు కన్న కొడుకు కంటే కోడలును నీ అల్లుడే ఎక్కువైంది. ఇగో పోతే నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో అక్కడనే ఉండే, లేదంటే చెప్పు నేనే వెళ్ళిపోతేటన్నా. నేనేమంటాను నువ్వేమంటాను ఎవరో కొడుక? నువ్వు చేసింది నీకే కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇంకెవరికి అనిపించలేదా కరెక్ట్గా? బావా అట్లా ఎందుకు మాట్లాడతాను చెప్పావా? నువ్వు పొమ్మను నేను పోతాను కదా బావా, నేను కాలు కూడా మొక్కినా కదా బావా. ఇలా ఒక్కరోజైనా చెల్లెలు నువ్వు మంచి హ్యాపీగా ఉన్నాను బావా. బామ్మర్ది మేము హ్యాపీగానే ఉండేదిరా. ఎప్పుడైతే మీరు మా జీవితాలలోకి ఎంటర్ అయ్యో అప్పంచలేరా మాకు ఈ నరకము. అయినా మీ ఆర్మీ బావ, మీ చిన్న బావ ఉన్నాడు కదా, మీ చిన్న చెల్లె, మీ చిన్న బావ, మీరంతా వేరే కదరా. మీరు వండుకోపోలి, మాది ఏదో బతుకుతాం. బావా నీకు చెప్పేంత పెద్దనైతే నేను కాదు, నీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకు బావ ఇట్లా చేస్తాను అసలు నువ్వు? బామ్మర్ది మాకేం తెలుసురా బామ్మర్ది, మీ తాగుబోతు తిరిగిపోతు పని లేదు ఏం లేదు. నువ్వు పని చేస్తానో సంపాదిస్తానో పెద్దోళ్ళు మీరు, మీకు తెలిసినంత మాకేం తెలుస్తుంది చెప్పు? మీరు చెప్తే నేర్చుకుంటాం. ఎందుకండి ఇప్పుడు అన్నయ్య వచ్చిండు, పొమ్మంటే పోతానే అంటున్నాడు కదా, తప్పైందని కాలు కూడా మొక్కడానికి వచ్చిండు, ఇంకా ఎందుకు అట్లా చేస్తున్నారు? అదేనే అవ్వ, నువ్వు ఇంకెప్పుడు మాట్లాడతలేవా అని చూస్తానా? మాట్లాడు. ఇక మీ అన్న వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఇంకేమన్నాను? అదేనండి పొద్దున్న నుండి చూస్తాను, ఎంతసేపు మీ తాగుడు మీ సంతోషమే కానీ మా గురించి ఆలోచించరా? అట్లా కాదే, నా పాటికి నేను పన్నోడిని లేపి పొద్దుగా లొల్లి తయారు చేసింది మీరే. ఈ లొల్లి భరించలేక నేను పోయి బెల్ట్ షాప్ పోయినా బీరు తాగేంతలో ఇప్పుడు మళ్ళీ మీ అన్న వచ్చి మళ్ళీ లొల్లి తయారు చేసింది మీరులే. ఇప్పుడు వీడు ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే నువ్వు నన్ను అంటానావానే? చెల్లె నువ్వు ఆగవే బావా, మీరు ఆగండి. రావడం నాదే తప్పు, ఇంకొకసారి మీ ఇంటికి ఎప్పుడు రాను బావా, క్షమించండి, తప్పైంది. రే బామ్మర్ది నువ్వు ఆవురా, ఆ కవర్ ఇయ్యే, ఆ కవర్ ఇయ్యే అని చెప్తానే. కవర్ లేమనే. అరే బామ్మర్ది, నీ బట్టలు నువ్వు పట్టుకొని పోరా, ఇంకొకసారి నా ఇంటి మొక్కనే రావద్దు నువ్వు. ఇంకేం చెప్తాను ఇంటనే. ఏమైంది అమ్మ? అన్నకు ఫోన్ చేస్తే అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, అక్కకు ఫోన్ చేస్తే అక్క లిఫ్ట్ చేస్తలేడు. అక్కడ ఏమైందో ఏమో. ఏమైతుంది బిడ్డ, భయపడకు, అన్న బట్టలు పెట్టొస్తాడు వాళ్ళకు. ఏమోనే అమ్మ, ఆ బాబు అసలే తాగుంటాడు. ఆ తాగిన మైకంలో ఏమంటాడో, ఏం గొడవలు అవుతాయో అని భయం అవుతుంది. అన్నను అందుకే వద్దని చెప్పిన నేను. ఏమో తీ బిడ్డ, భయాలన్నీ ఏం పెట్టుకోకు, ఆ బట్టలు ఎడినైతే ఈ మడతనన్న పెడదాం. సరే అమ్మ.